జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సుడిగాలి సుధీర్ ఒకరు. తన కామెడీ పంచులు, ప్రాసలు, యాక్టింగ్ తో బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరువైపోయిండు ఈ టాలెంటెడ్ యాక్టర్. ఇక యాంకర్ గాను రానెత్తు స్టార్ హీరోలకు మించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం బుల్లితెరపై పలు టీవీ షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూనే సినిమాల్లో నటిస్తున్నాడు సుధీర్. సోలో హీరోగా యాక్ట్ చేస్తూనే ఇతర హీరోల సినిమాల్లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను మెప్పిస్తున్నాడు. కాగా ఈ మధ్యన సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించడం లేదు సుధీర్. తాజాగా అతను ఓ సినిమా ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చాడు. జబర్దస్త్ కమెడియన్ ధన్రాజ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన రామం రాఘవం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ ఆదివారం హైదరాబాద్ లో జరగ్గా సుధీర్ కూడా హాజరయ్యాడు. అయితే అతను డిఫరెంట్ లుక్ లో కనిపించి ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చాడు. గతంలో కంటే బక్కచిక్కిపోయి చాలా నీరసంగా కనిపించాడు. దీంతో సుధీర్ కి ఏమైందా అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సుడిగాలి సుధీర్ ఆరోగ్య పరిస్థితిపై ధనరాజు స్పందించారు. సుధీర్ కి ఆరోగ్యం బాగాలేదు. నేరుగా ఆస్పత్రి నుంచి నా కోసం వచ్చాడు. 3 రోజుల నుంచి తనకి మాట్లాడడానికి మాట కూడా రావట్లేదు. నేను సాయంత్రం ఫోన్ చేసి వస్తున్నావా అని అడిగితే ఖచ్చితంగా వస్తానని చెప్పాడు. ఆరోగ్యం బాగోకపోయినా నా కోసం వచ్చాడు. నేను బాగుండాలి అని కోరుకుంటున్న వాళ్ళలో సుధీర్ ముందుంటాడు. అతనికి చాలా మొహమాటం. ఆఖరికి అతని ఫంక్షన్ కు వెళ్ళడానికి కూడా ఆలోచిస్తాడు. అలాంటిది నా కోసం వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు ఆస్పత్రికి వెళ్ళాలి కాబట్టి వెంటనే వెళ్ళిపోతాడు అని చెప్పుకొచ్చాడు. సుడిగాలి సుధీర్ కి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇందులో అతన్ని చూసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అసలు సుధీర్ కి ఏమైంది, ఆస్పత్రిలో ఎందుకు ఉన్నాడు అని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.